హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అనంత్ అంబానీ పాపం ఒకానొక టైంలో తను వెయిట్ లాస్ అవ్వడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాడో మనందరం చూసాము. వెయిట్ లాస్ అయ్యాడు కూడా. బట్ మళ్ళీ ఏదైతే వెయిట్ లాస్ అయ్యాడో దానికంటే కొంచెం ఎక్కువ రెట్లే తను వెయిట్ గెయిన్ అయ్యాడు. అసలు ఏం జరిగింది? ఎందుకు తను ఇంకా మళ్ళీ అంతే వెయిట్ గెయిన్ అవుతున్నాడు? హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి అంటున్నారు. మరి తనకి ఏంటిది అసలు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎన్నో వివరాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ అండ్ అనలిస్ట్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. అనంత్ అంబానీ ఇంతకు ముందు ఫస్ట్ నుంచి తను ఎప్పుడు చూసినా హెవీగానే కనిపిస్తూ ఉంటాడు, లావుగా. బట్ దాని నుంచి తగ్గడానికి ప్రయత్నించాడు, సన్నబడ్డాడు కూడా. బట్ ఎంతైతే సన్నబడ్డాడు ఎంతైతే వెయిట్ లాస్ అయ్యాడు దానికంటే కొంచెం ఎక్కువనే తను వెయిట్ గెయిన్ అయ్యాడు అనేది టాక్. ఎందుకంటే తనకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది, దానివల్ల ప్రయత్నించిన అది ఫెయిల్యూర్ అవుతుందని. తనకు ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లం ఏంటి అసలు? బేసిక్లీ ఫస్ట్ అనంత్ అంబానీ గురించి మాట్లాడుకుంటే చాలామంది ఈ పెళ్ళి వార్తలు విని ట్రోల్ చేస్తున్నాడు. అబ్బాయిని ఆయన లావుగా నడుస్తూ ఉంటే ట్రోల్ చేస్తున్నాడు. లైక్ అతను చూసి నవ్వుతున్నారు, తన బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అతన్ని ఒకటి చెప్పాలనుకుంటున్నా, తన బాడీని చూసి నవ్వుతున్నారు కదా, వీడి బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ఆయన నవ్వితే ఏం చేస్తారు? అంతే కదా. ఎంతసేపు చెప్పు ఒక మనిషికి. అసలు అబ్బాయికి ఉన్న ప్రాబ్లం ఏంటో కనుక్కోవాలి కదా. తను 110 kgs తగ్గాడు. అది ఎవరు చూడట్లేదు ఏంటి అసలు? 110 కిలోలు తగ్గాడు. చాలా నార్మల్ అయిపోయాడు. బట్ ఒక 16-17 months అనుకుంటా చాలా కష్టపడి 110 kgs తగ్గి చూపిస్తే మొత్తం అందరు ముక్కున వేలేసుకున్నారే భలే తగ్గాడని. ఆ తర్వాత ఏమైందంటే యాక్చువల్గా చాలామందికి ఉండే ప్రాబ్లమే ఇది. జిమ్ బాగా చేసిన తర్వాత సడన్గా ఆపేసి వాళ్ళు మళ్ళీ పుట్ ఆన్ అవుతున్నారు. అంటే ఏదో కారణాల వల్ల బాగా జిమ్ చేసి సహజ పద్ధతిలో కాకుండా జస్ట్ మామూలుగా బాడీ వేయి ప్రోటీన్స్ అవన్నీ తీసుకొని తగ్గుతున్నారు కదా, వాళ్ళు ఏంటంటే మళ్ళీ స్టాప్ చేశారనుకోండి అనుకోకుండా పెరిగేస్తున్నారు. ఈ పిల్లోడికి ఏంటంటే అతను ఆపాల్సి వచ్చింది. ఎందుకు అంటే చిన్న హెల్త్ ఇష్యూ, ఆస్తమా ప్రాబ్లం ఉంటే దానికి స్టెరాయిడ్స్ ఎక్కించాల్సి వచ్చింది. ఆ స్టెరాయిడ్స్ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇక్కడ వెయిట్ గెయిన్ అవుతున్నాడు తను. స్టెరాయిడ్స్ వల్ల మరి సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా వెయిట్ గెయిన్. అలానే ఎక్సర్సైజ్ చేయలేడు, ఆస్తమా కాబట్టి ఆయాసం, అది చేయలేడు. అది చేయలేక ఈ స్టెరాయిడ్స్ వల్ల దాన్ని కంట్రోల్ చేసుకుంటూ దీనివల్ల వెయిట్ గెయిన్ అవుతూ దీన్ని కంట్రోల్ చేయలేక చాలా అవస్థ పడ్డాడు. అండ్ దాని గురించి ఆయన కూడా మొన్న, మీరు అనుకుంటారు నా జీవితం అంతా గులాబీ పూలని, నేను ఎన్నో ముళ్ళను అనుభవించానని చెబితే వాళ్ళ డాడీ ఏడ్చాడు. అది కూడా మీరు చూసారు ఆయన మామూలుగా మొన్న రీసెంట్లీ దాంట్లో వేడుకలో. సో ఇన్నేళ్లలో వాళ్ళు అనుభవించినవన్నీ కూడా వాళ్ళ ఎమోషన్స్ అన్నీ ఈవెంట్ ద్వారా బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందరూ కూడా చూసి అయ్యో పాపం అనుకుంటారు. వాళ్ళ డాడీ దగ్గరుండి అలా మిర్చి బజ్జీలు పెడుతున్నాడు అందరికీ. వాడ మిర్చి బజ్జీ. అండ్ వాళ్ళ అమ్మ చక్కగా డ్యాన్స్ చేసి అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఈ అబ్బాయి కూడా తను అడిగితే, మాకు అక్క అన్న, నాకు మా అన్నయ్య అన్న చాలా ఇష్టం, ఆకాష్ అంబానీ అండ్ ఈషా అంబానీ. నేను ఎప్పుడు ఏం పని ఏది మొదలుపెట్టినా వీళ్ళ సలహా తీసుకుంటాను. మా అన్నయ్య రాముడు లాంటి వాడు, నేను వీళ్ళకి హనుమంతుడు లాంటి వాడిని అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నాకు వీళ్ళ మాట వేదవాక్కు, నేను ప్రతి దాంట్లో వీళ్ళ సలహాలు తీసుకుంటా. ఇంకా నాకు జంతువులు అంటే ప్రాణం. ఎక్కడైనా సరే జంతువులు ఉంటే నాకు, ఇంకా ఏదో రేర్ బ్రీడ్కి చెందినటువంటి ఒక డాగ్ నా దగ్గర ఉంది. దానికి ఇక్కడ క్లైమేట్ వేడి పడదు, ఎప్పుడు చల్లని ప్రదేశాల్లో ఉండాలి. అందుకని దానికోసం మొత్తం చల్లటి వాతావరణం సృష్టించి ఒక చిన్న డెన్ కట్టాడు. అది అలాగే ఉండాలి అని ఓపెన్ స్పేస్గా ఒక అడవి తయారు చేసుకున్నాడు. చాలా ఏనుగులు ఉన్నాయి ఆయన దగ్గర. అండ్ నెక్స్ట్ తిరుమల తిరుపతి దేవుడు అంటే తనకు చాలా ఇష్టం. వాళ్ళ అక్క శివుడి భక్తుడు, వాళ్ళ నాన్న శివుడి భక్తురాలు, వాళ్ళ అమ్మకి నవరాత్రులు అంటే ఇష్టం, ఈయనకేమో బాలాజీ అంటే ఇష్టం. అందుకే వీలు కుదిరినప్పుడల్లా తిరుపతికి వెళ్తూ ఉంటాడు. ఒకసారి వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్న ఒక ఏనుగుని అక్కడ విరాళంగా ఇచ్చాడు, వాళ్ళ గిఫ్ట్ ఇచ్చాడు ఒక ఏనుగుని టెంపుల్కి తిరుమల తిరుపతికి. సో ఇట్లా చాలా మంచి పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ఇతను చూసి ట్రోల్ చేసినవి వాళ్ళు ఇందులో ఏ ఒక్కటన్నా చేసి ఉంటారా? ఏమీ ఉండదు. అండ్ అంత డబ్బు ఉండి ఆయన కాలినడకన తిరుమలకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? చూడు ఎలా నడుస్తున్నారు అంటే, ఆ పిల్ల చాలా బాగుంది, ఆమెకు అన్యాయం జరిగింది, ఇది అది. ఊద హెల్లార్దే, వాళ్ళకి ఏంటి అవసరం? అండ్ నెక్స్ట్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి చెప్పాలి అంటే అతను. అండ్ ఇంకొక విషయం, అంత డబ్బుండి కూడా తన ఒబేసిటీని ఏం చేయలేకపోతుందంటే చూడు.
అవును. అంటే బాడీ తను కావాలంటే ఎంతసేపు హై అండ్ మెడికల్ ఏవేవో తీసుకోవచ్చు, చాలా ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే ఫారిన్ టెక్నాలజీతో, కానీ అవేమి తను తీసుకోవట్లా. అండ్ మేబీ తన బాడీకి కూడా సపోర్ట్ చేయట్లా. స్టిల్ హీస్ అండ్ స్టెరాయిడ్స్ అండ్ సంథింగ్. అండ్ తన ప్రాబ్లమ్ని తను చెప్పుకున్నాడు. అండ్ ఇంకా చెప్పాలంటే ఈరోజు ఆకాష్ అంబానీ ప్రీ వెడ్డింగ్కి నిన్న వీళ్ళందరూ వచ్చారు కదా, ఆ వెడ్డింగ్ని కూడా చాలామంది ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని ఏదో మాట్లాడుకుంటున్నారు, కానీ వాళ్ళు సంపాదించింది వాళ్ళు హ్యాపీగా పెట్టుకుంటున్నారు. అది వాళ్ళ జీవితంలో ఇది ఒక పెద్ద ఈవెంట్. అందరి పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఈ వీడిది చేసేసారు. అండ్ ఇంకా ఏం లేవు వీళ్ళకి సెలబ్రేట్ చేసుకోవడానికి చక్కగా. సో బాగా గ్రాండ్గా చేసి ఫుల్ హై ఎండ్గా సెలబ్రేట్ చేసి ఆఖరి పెళ్లి కాబట్టి అనంత్ అంబానీది 1000 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. ఇంకా ఎక్కువై ఉంటుంది. అందులో 100 కోట్లే మన రిహానాకి అయింది, ఇంకా మిగతా వాళ్ళకి ఎంత ఉంటుందో చెప్పు. అండ్ బాలీవుడ్ స్టార్స్ రెమ్యునరేషన్సే హై లెవెల్లో ఉన్నాయి, వాళ్ళ పర్ఫార్మెన్స్లో ఇట్లా ఎక్కువే అయి ఉంటుంది, అంత తక్కువే ఉండదు. అండ్ ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కరికి అక్కడ ఇప్పుడు జామ్నగర్లో హోటల్స్ లేవు కాబట్టి వర్చువల్ టెంట్స్ ఏర్పాటు చేశారు. టెంట్సే 5 స్టార్ హోటల్ రేంజ్లో దాన్ని మొత్తం చక్కదిద్దారు, టైల్స్ వేసి వాష్రూమ్ వేసి అన్నీ నీట్గా సర్దేసి. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ చెప్పాలి అనుకుంటా. వాళ్ళ లైఫ్లో ఇది ఒక మర్చిపోలేని ఈవెంట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. జనాలు ఏం చేస్తున్నారంటే దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి, రేపటి రోజు మనకు కూడా ఇంత పెద్ద పెళ్ళి ఇట్లా జరిగితే బాగుండనే ఇట్లాంటి ఫీలింగ్స్ ఉండాలి కదా. ఇవన్నీ కాకుండా ట్రోల్స్ చేస్తున్నారు, నవ్వుతున్నారు, వెకిలి చేష్టలు చేస్తున్నారు. మొన్న అంత నార్మల్ నెటిజన్లు చేస్తున్నారు. నిన్న మన హీరో రామ్ చరణ్ కూడా వెళ్ళి నాకు అవమానం జరిగింది అని వచ్చాడు. ఆయనకు అక్కడ అవమానం జరగలే, మళ్ళీ చెప్పాలంటే షారూఖ్ ఖాన్ ఇంకా గౌరవం పెంచాడు. అంటే సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరు కూడా ఆ పెళ్లి మీద మరి అదేంటో అక్కసో లేకపోతే కుల్లో తెలియదు కానీ ఏదో ఒకటి చేస్తున్నారు దాన్ని. బట్ ఇన్స్పిరేషన్గా అయితే తీసుకోవట్లే. బట్ ఈరోజు ఈ అబ్బాయి గురించి మాట్లాడుకుంటే మాత్రం నిజంగా అది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఈయన ఇంకా మనం చెప్పింది చాలా తక్కువ. ఇతను ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే ఇంకా ఇతను పెట్ లవర్. నాకు ఈ అమ్మాయి కూడా పెట్ లవరే. చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, గత 20 years నుంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ చెప్పుకొని భావాలన్నీ పంచుకునేవాళ్ళు. సో ఇద్దరు పెట్ లవర్స్ కాబట్టి అభిప్రాయాలు కుదిరి మేము పెళ్లి చేసుకున్నామని ఒక సందర్భంగా చెప్పాడు. అంటే అసలు ఆ సందర్భం కూడా ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, అనవసరంగా ఈమెను తెచ్చి ఆయన పిల్లలకి అంటగట్టారు అని చాలామంది అంటున్నారు. రాధికా మర్చెంట్ అట్లా ఏం లేదు, చిన్నప్పటి నుంచి స్నేహితులు అనమాట. అది అవును. అంటే వాళ్ళకి మనసులు నచ్చింది కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి, అంటే రిమైనింగ్ లైఫ్ని కలిపి వాళ్ళు బ్రతకడం కోసం అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఎవరు ఫోర్స్ఫుల్గా చేసింది కాదు. సో ఈవెన్ ప్రీ వెడ్డింగ్లో ఇద్దరు మాట్లాడారు కూడా. ఈవెన్ రాధిక మాట్లాడింది అండ్ అనంత్ కూడా మాట్లాడారు. సో అప్పుడే ఎమోషనల్ అయ్యారు. మీరు చెప్పిన విషయాలు అప్పుడే అందరికీ తెలిసింది. సో అనంత్ అంబానీకి ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని, ఏది ఉందనేది తెలియదు కానీ మీ ద్వారా తెలిసింది పలానా ప్రాబ్లం ఉంది అని. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఎన్ని మీమ్స్ వచ్చినా ఎన్ని ట్రోల్స్ వచ్చినా అనంత్ అంబానీ అయితే స్ట్రాంగ్ ఉన్నారు, అదైతే అర్థమవుతుంది. సో అనంత్ అండ్ రాధిక ఇద్దరు అలా స్ట్రాంగ్గా మంచి హ్యాపీ లైఫ్, మ్యారీడ్ లైఫ్ని లివ్ చేయాలని చెప్పి కోరుకుందామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.